హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, శివాజీ చౌక్, పెద్ద బజార్, చిన్న బజార్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఈ పదమే మనని కాపాడుతుంది. ఈ పదమే మన బిడ్డల భవిష్యత్తు ఉంచుతుంది. ఈ పదమే మనకు అన్ని రకాల ఈ దేశాన్ని గౌరవం ఉంచుతుంది. మన ఇల్లుంటాయి, మన భూములుంటాయి, మన భార్యలుంటారు, మన కూతుర్లుంటారు, మన తల్లులుంటారు. ఈ జై శ్రీరామే లేకపోతే ఏది లేదు. జై శ్రీరామ్ చెప్తున్నా, ఎవడైతే హిందూ మతాన్ని అవమించిన నా కొడుకులారా, నిన్నగాక మొన్న చెప్పిన ఈ జిల్లాలో హిందువులను పత్రాలు చాలు చేయకండి. ఇక్కడ కూడా మా సీతమ్మ తల్లిని అవమానిస్తున్నారు. నిన్న చట్టం చర్య తీసుకుంది కాబట్టి బతికిపోయినరు. ఒక్కసారి చెప్తున్న, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కసారి నా కొడుకులారా, మా దైవాన్ని, మా ధర్మాన్ని అవమానించబడిన చెప్తున్న ఈ వేదిక ద్వారా మేము ముస్లిం సోదరులు ఎట్లా పత్వాలు జారీ చేస్తారో, ఎట్లా తలలకు వెలుగు కడతారో, ఈ ఆర్మూర్ నుంచి పత్వా జారీ చేస్తాం. పత్వా ఎవడు ధర్మానమ్మ, ఎవడు మా సీతమ్మ తల్లిని కాదు, మా దేవతని ఎవడు అవమానించిన తలలకు వెలుగు కడతాం, ముస్లిం సోదరులు కట్టినట్లు. కాబట్టి మీ హిందూ సోదరులకు కూడా చెప్తున్నాను, హిందువులకు హిందువులే శత్రువులు. మన పక్కనే ఉంటారు, మనని నాశనం చేస్తారు. ఇవన్నీ మీకు తెలుసు. అది ఆ సభలో చెప్తాను, తర్వాత చాలా సార్లు చెబుతూనే పోతాను. మీకు జ్ఞానోదయమై మీ బిడ్డలని కత్తులలో ఒడుచుకోకుండా, మీ బిడ్డలని ఫ్రిడ్జ్లలో పెట్టుకోకుండా శవాలని చెప్తా. మీరు మేలుకోమని చెప్తాను. బోలో భారత్ మాతాకి. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంటే ఇష్టపడని వాళ్ళకు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హిందువులై ఉండి మమ్మల్ని తిట్టే వాళ్లకు, మా గుళ్ళు గూల కొట్టే వాళ్ళకు కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఆర్మూర్ నగరం అంతా సంతోషంగా ఉంది. 6 నెలల క్రితం ఉన్న భయము లేదు. ధర్మాన్ని ప్రశ్నిస్తాడని వాడు ఆపేవాడు భయం లేదు. ఈరోజు హిందువులు పుట్టినందుకు నిజంగా ఆర్మూర్ గర్వపడుతుంది. ఈరోజు 75 ఏళ్ల తర్వాత మీ ముద్దు బిడ్డ, మీరు ధర్మాన్ని రక్షించడానికి గెలిపించిన ఈ బిడ్డ, భారతీయ జనతా పార్టీ బిడ్డ, హిందూ ధర్మానికి ప్రతికైన బిడ్డ ఈరోజు ఈ ఆర్మూర్కి శాసనసభ్యుడిగా ఉన్నాడు. అవమానాలు పాలు చేశారు 75 సంవత్సరాలు ఆర్మూర్లో కూడా. కాబట్టి మాకు రాముడు ఒక్కసారి చూడండి, హనుమంతుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, ఎంత ప్రసన్నంగా ఉన్నాడు. రాముడు టెంట్లల్లుంటే హనుమంతుడు బయట ఉన్నాడు 75 ఏళ్ల నుంచి. ఆ రాముడిని తీసుకొచ్చిన ఈ రోజు ఆర్మూర్కి 60 సంవత్సరాలు టెంట్లల్లో వచ్చారు మా రాముడిని.